నిన్ను కూడా చూస్తున్నా రాజధాని పారా సైన్ చేద్దాము గత వారం ప్రారంభించినటువంటి ఈ సంతకాల సేకరణ కార్యక్రమము ఇంతవరకు దాదాపుగా 10-15 వేల దాకా పూర్తి చేశాము. దాంతోపాటు సీమ పిలుపు అనేటువంటి స్టిక్కర్లని కర్నూలు నుండి ప్రతి ఆటోకి, కర్నూలు జిల్లాలో నుండి ప్రతి బస్సుకి, అదే రకంగా రాయలసీమ నుండి వెళ్ళేటువంటి ప్రతి ఆర్టీసీ బస్సుకు, ప్రతి వాహనానికి అతికిచ్చి మా రాయలసీమ యొక్క ఆకాంక్షని ప్రజలకు తెలియజేయాలి. వీళ్ళంత ఎక్కువ మందికి ఈ రాయలసీమకు జరుగుతున్న అన్యాయం పైన వాళ్ళని చైతన్యవంతం చేసే దిశగా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తి అయితే ఉండదు. ఈ సంతకాల సేకరణ దాదాపుగా ఈ నెలాఖరు వరకు కొనసాగించి ఈ నెలాఖరులోపు ప్రధానమంత్రి గారికి, అదే రాష్ట్రపతి గారికి ఇవ్వాలని ఒక లక్ష్యంతో చేస్తున్నాము. దీంతోపాటు మిగతా అన్ని కళాశాల విద్యార్థులు, కళాశాల యాజమాన్యం మాకు పూర్తిగా తమ మద్దతు ఇస్తున్నారు. దానికి మేము చాలా కృతజ్ఞతలుగా ఉన్నాము. ఎంత వీలైతే అంత త్వరగా ప్రజలు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టి ఆ సంతకాలు చేసినటువంటి కాగితాలను మా ఆఫీస్లో అందజేస్తే మన అందరి యొక్క ఆకాంక్షను తీసుకెళ్ళి మన దేశ ప్రధానికి, రాష్ట్రపతి గారికి ఇవ్వాలనే ఒక లక్ష్యంతో మేము ముందు కొనసాగుతున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాలు పంచుకుంటారని, అదే రకంగా మన రాయలసీమ హక్కుల కోసం, మన రాయలసీమకు జరుగుతున్న అన్యాయం పైన మేము చేసే పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. నిన్నటి రోజు జరిగినటువంటి మహాధర్నాలో మొట్టమొదటిసారిగా మా పైన కేసులు బనాయించారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాయలసీమ హక్కుల కోసం, రాయలసీమ బిడ్డలుగా మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి రాజ్యద్రోహం, దేశద్రోహం కింద కర్నూలు 3 టౌన్లో కేసులు ఫైల్ చేశారు. సో అంటే కనీసం ఇక హక్కులను గుర్తించేటువంటి ఉద్దేశం కూడా ఈ ప్రభుత్వానికి స్పష్టంగా అవుతుంది. ఏది ఏమైనప్పటికీ మా పోరాటం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మన రాయలసీమకు న్యాయం జరిగే వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము వెనకడికి వేయమని ఈ రాయలసీమ తల్లి సాక్షిగా చెప్తున్నాము.